ఆమేన్ ఆమేన్ హల్లెలూయా బోలో యేసు మహారాజుకే హల్లెలూయా. రోమా పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదువుతున్నాను, అందరూ మనసు పెట్టండి. రోమా పత్రిక 1వ అధ్యాయము 28వ వాక్యము. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. తల్ల పైకెత్తి దేవుని వాక్యాన్ని ఆలకిద్దాము. నా ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని వాక్యం మనతో స్పష్టంగా బహు స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ పూట వారు తమ మనస్సులో దేవునికి చోటియలేదు గనుక, ఏమీ లేదంట మనస్సులో, వారి మనస్సులో దేవుడికి ఏమీ లేదంట, చోటు ఇవ్వలేదు గనుక. ఎక్కడ ఇవ్వలేదంట చోటు? మనస్సులో చోటు ఇవ్వలేదు గనక. ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈ రోజు ప్రస్తుత దినాలలో దేవుని సన్నిధికి వస్తున్న ప్రజలు వారి మనస్సులో, వారి హృదయములో, వారి మదిలో ఎవరికి చోటు ఉన్నది, ఎవరికి చోటు ఉన్నది? దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేదు గనక దేవుడు వారికి భ్రష్ట మనస్సుకి వారిని దేవుడు అప్పగించేశాడంట. ఎవరు భ్రష్టులుగా ఉంటారయ్యా? ఎవరు భ్రష్టమైన మనస్సు కలిగి ఉంటారంటే, ఎవరి మనస్సులో అయితే దేవుడికి చోటు ఇవ్వరో, ఎవరి మనస్సు అయితే దేవుడికి చోటు ఇవ్వకుండా వారి మనస్సులో లోక సంబంధమైన వాటికి చోటిస్తారో, పాపానికి చోటిస్తారో, ఇహలోక సంబంధమైన వాటికి చోటిస్తారో, వెండి బంగారాలకో ధన ధాన్యాలకో సుఖభోగాలకో వారి మనస్సులో దేనికి వారు చోటిస్తారో, దేవుని కాకుండా మిగతా వాటన్నిటికీ చోటిస్తారు. కానీ దేవునికి మాత్రం మనస్సులో ఏమడదంట? వారి మనస్సులో దేవునికి చోటు లేదంట. అందుకే ప్రభు అంటాడు, ఎవరైతే వారి మనస్సులో దేవునికి చోటు ఇవ్వనొల్లకుండా ఉంటారో. నా మనస్సు ఖాళీ లేదయ్యా, నా మనస్సు అంతా కూడా ఖాళీ లేదు, నింపబడింది. నా మనస్సులో నా ప్రియుడు ఉన్నాడు, నా మనస్సులో నా భర్త, నా భార్య, నా బిడ్డలో, నా తల్లిదండ్రులు నా మనస్సులో ఉన్నారు. ప్రభు అంటాడు, నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ బిడ్డలైనా, నీ తల్లిదండ్రులైనా, నీ తోబుట్టులు, నీ స్నేహితులైనా, ఎవరైనా సరే ముందు మన మనస్సులో దేవునికి చోటు ఉండాలి. ఆ తర్వాత మిగతా వారికి. ముందు ఎవరికి ఉండాలి చోటు? మన మనస్సులో చోటు ఎవరికి ఉండాలి? దేవునికి ఉండాలి. ఆ తదుపరి మనం ఎవరికి చోటు ఇచ్చినా, మన భార్యకి మన మనస్సులో చోటిచ్చినా, మన భర్తకి మన మనస్సులో చోటిచ్చినా, మన బిడ్డలకి మన మనస్సులో చోటిచ్చినా, దేవుడి తదుపరి. ముందు మన మనస్సులో ఎవరికి చోటు ఉండాలి అంట? దేవుడికి చోటు ఉండాలి. మనం ఆరాధించే దేవుడికే మన మనస్సులో చోటు లేకపోతే ఇక మనం చేసే భక్తి ఏంటి ప్రయోజనం? 2 కొరింథీ పత్రిక 11:3 కూడా చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వాక్యము. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి ఎట్లైనను తొలగిపోవునేమోనని భయపడుచున్నాను. తలపైకెత్తి వాక్యాన్ని ఆలకించండి. భక్తుడు అంటాడు, సర్పము అంటే సాతాను, అపవాది. సర్పము కుయుక్తితో వస్తాడు నీ దగ్గరికి. వాడు కుయుక్తి పరుడు. నిన్ను
నీ మనస్సులో ఎలా దేవునికి చోటు లేకుండా చెయ్యాలో, నీ మనస్సులో దేవునికి చోటు లేకుండా, స్థానము లేకుండా వాడు చేయడానికి కుయుక్తితో, యుక్తితో నీ దగ్గరకు వస్తాడు. ఆనాడు సర్పముగా అపవాది అవ్వ దగ్గరకు వచ్చాడు. అవ్వ మనస్సులో దేవునికి ఉన్న చోటుని వాడు చెరిపివేశాడు, కుయుక్తితో చెరిపివేశాడు. కుయుక్తితో దేవుని దగ్గర నుంచి ఏం చేశాడు? దేవుని దగ్గర నుంచి దేవునికి అవ్వకి ఉన్న సంబంధాన్ని వాడు తెంచివేశాడు. అవ్వ మనసులో ఉన్న దేవుడికి ఉన్న స్థానాన్ని వాడు తురిపివేశాడు. ఎందుకని? వాడు కుయుక్తి పరుడు, వాడు మనకంటే జ్ఞానవంతుడు. వాడి జ్ఞానాన్ని మన దగ్గర ఉపయోగిస్తాడు. ఎలాగైనా సరే మన మనసులో దేవునికి చోటు లేకుండా చేయటమే వాడి పని. అమ్మలారా మనసు పెట్టండి. సర్పం మీ పక్కన కూడా తిరుగుతూ ఉంటాడు, మనసు పెట్టండి. మందిరం అని వాడు వదిలిపెట్టాడు, మందిరంలో కూడా తిరుగుతుంటాడు వాడు. నీ మనసులో దేవుడు చోటు లేకుండా చేయడానికి వాడు తహతహలాడుతూ ఉన్నాడు, చుట్టూ తిరుగుతున్నాడు వాడు. ఒక 45 నిమిషాలు మనసు పెట్టి ఆలకించండి. ఆ తదుపరి మనం ఒకరు చూసుకొని శుభ్రంగా ఒకరికిద్దరు ఒకరు కూర్చొని ప్రేమ విందుగా హాయిగా తింటా మాట్లాడుకుందాం, ముచ్చటిద్దాం. యేసయ్య మహిమగలను గాక. వదిన కొద్ది సాంబార్ వేసుకుని రమ్మంటే అని వదినకి సాంబార్ పోయటమో, లేకపోతే అత్తకు పోయటం, మాకు పోయటం. ఇక ఆ తదుపరి చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే వాక్యాన్ని అందాం. దేవుడికి మహిమగలను గాక. హల్లెలూయా. ఎవరు అటు ఇటు తిరగొద్దు, మనసు పెట్టండి. ఇప్పటికే మీ మనసులో దేవుడికి చోటు లేకుండా అయిపోయింది. ఇప్పటికైనా మన మనస్సులో, మన హృదయలో యేసయ్యకి చోటు ఉండేటట్లు మనం బ్రతుకుదుము గాక. ఆమేన్. మనసు పెట్టండి అందరూ. ప్రభు అంటాడు, మీ మనస్సులో నాకు చోటు లేదు గనక. ఆనాడు అవ్వను కూడా కుయుక్తితో ఏం చేశాడంటే అపవాది వాడు చెరిపివేశాడు. ఈ రోజు నిన్ను నన్ను కూడా ఏం చేస్తాడు? చెరిపివేస్తాడు. మన మనస్సులోనికి వాక్యం వెళ్లకుండా, మన హృదయలోనికి వాక్యం వెళ్లకుండా, మన మనస్సు ఎలాగైనా దేవుని వైపు తిరగకుండా, మన మనస్సు అటు డబ్బు వైపు, మన మనస్సు అటు బంగారం వైపు, మన మనస్సు పేరు వైపు, మన మనస్సు ప్రఖ్యాతుల వైపు, మన మనస్సు గొప్ప గొప్ప వాటి వైపు వాడు ఎలాగైనా సరే తిప్పేస్తాడు. అంటే మన మనసులో దేవునికంటూ స్థానము లేకుండా, మన మనసులో దేవునికంటూ ఒక స్థలము లేకుండా, మన మనసు, మన హృదయం అంతా కూడా భూ సంబంధమైన వాటితో నింపుతాడండి. హృదయాన్ని ఏం చేస్తాడు? నింపేస్తాడు. ఇక నీ మనసులో దేవుడికి చోటు ఉండదు. ఎప్పుడైతే మన మనస్సులో దేవుడికి చోటు ఉండదో అప్పుడు మనకేమొచ్చిందంట? భ్రష్ట మనస్సు. ఏ మనసు వచ్చిందంట? అప్పుడు భ్రష్టత్వానికి దేవుడు అప్పగించేస్తాడు. ఇక విశ్వాసులైనా సేవకులైనా సరే, మమ్మల్ని సరే, మా మనసులో మేము దేవుడికి చోటు ఇవ్వకపోతే మేము కూడా భ్రష్టులముగా అయిపోతాం లోకములో. సేవకులైన విశ్వాసులు, ఎందుకంటే దేవుడు తప్పు చేస్తే దేవదూతలను కూడా వదిలిపెట్టల. దేవదూతలను కూడా ఆయన, దేవుడి దృష్టిలో సేవకులు, విశ్వాసులు అందరూ సమానులే. ఎవరికి ఎక్కువ తక్కువ అనేది ఏమి ఉండదు, కొలత అంతా ఒకటే కొలత కొలుస్తాడు. మన మనస్సులో దేవుడికి చోటు లేకపోతే, ఈరోజు చాలా మంది మనస్సులో భయం ఉంటుంది, చాలా మంది మనస్సులో దిగులు ఉంటుంది, చాలా మంది మనస్సులో ఆందోళన, రేపు ఏం జరిగిద్దో, ఈరోజు ఏం జరిగిద్దో, ఏమైపోయిద్దో నా కుటుంబం, భయం మనస్సు నిండా భయాన్ని పెట్టుకొని జీవించేవారు ఎంతమంది లేరు లోకంలో. ప్రభు అంటాడు, నీ మనస్సులో నేనున్నాను అనుకోండి, ఇవన్నీ తొలగిపోతాయి. యేసయ్యకి మహిమగలను గాక. హల్లెలూయా. ఎందుకంటే నా వ్యక్తిగత జీవితం నేను అనుభవిస్తూ నేను ఈ మాటలు మీకు చెబుతున్నాను. నేను అనుభవించుకొని చెప్పట్లా. నేను ఏదైతే అనుభవిస్తున్నానో, ఏదైతే నేను పొందుకుంటున్నానో అది పొందుకొని నేను మీకు ప్రకటన చేస్తున్నా. ఎన్నో పరిస్థితులు, ఎన్నో సమయాల్లో ఏమండి కందుకూరు పట్టణంలో నిలుస్తామని కూడా లేదు మేము గ్యారెంటీగా. ఇప్పటికి ఇంచుమించుగా ఈ 12 సంవత్సరాలు ఈ పట్టణంలో నిలవడానికి దేవుడు కృపనిచ్చాడంటే మీరు ఆలోచించండి. ఎన్ని విధాలుగా అలలు పైకి వచ్చినా కానీ ఈ ఉవ్వెత్తున లేచిన అల కూడా ఏం చేస్తున్నాడు దేవుడు? అది చేస్తున్నాడు. ఎందుకని? నా మనసులో ఒకటే, ప్రభువా నీవు నా పక్షమై ఉంటే, ప్రభు ఒకటే అన్నాడు, నేను మీతో ఉంటే మీ పక్షమై ఉంటే మీకు సమస్తము సమకూడి ఒక్కొక్కటి జరిగిస్తానే ఉన్నాడు. యేసయ్యకి మహిమగలను గాక. హల్లెలూయా. ఆయన మన పక్షమై ఉంటే మనకి ఎవరండి విరోధి లోకంలో?
ఎవరు మనకి విరోధి? మన మనసులో ఏమన్నా తెలిసినా, మన మనసులో భయం కాదు, మన మనసులో దిగులు కాదు, మన మనసులో ఆందోళన కాదు, మన మనసులో లోక సంబంధమైనవి కాదు, మన మనస్సు నిండా ఉండవలసినది యేసయ్య. దేవుడి మహిమగొల్ను గాక. అందుకే ఒక భక్తుడు పాట రాశాడు, గుండె నిండా. ఎవరుంటే దేని నిండా? గుండె నిండా, హృదయం నిండా యేసయ్య ఉండాలి మనకి. అప్పుడు మన ముఖంలో చిరునవ్వు. ఎంత కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు కన్నీళ్ళున్నా మన ముఖంలో దుఃఖం ఉండదు, మన ముఖం కలకల్లాడుతూ ఉంటుంది. ఎందుకని? ఇంత బాధలో కూడా ఎలా నవ్వుతూ ఎలాగ ఉన్నాడయ్యా అంటే, గుండె నిండా ఎవరున్నారు? ఆయన మనకుంటే ఏందండి, మనల్ని ఒక విధంగా ఇబ్బంది పెడితే ఆయన నాలుగు విధాలుగా ఇబ్బందులు పెడతాడు. తెలిసిన సంగతి. మనకెవరు విరోధులు? ఆ సర్వోన్నతుడే మనకుండగా మనకేంటండి? మన మనస్సులు ఎవరికి చోటు ఇవ్వాలి? మనకి భయానికి చోటు ఇవ్వద్దు, దిగులు చోటు ఇవ్వద్దు, ఆందోళన చోటు ఇవ్వద్దు, భూ సంబంధమైన వాడు చోటు ఇవ్వద్దు. సర్వోన్నతుడిని దేవునికి మన చోటు మన మనస్సులో ఉండునుగాక, ఉండునుగాక. ఆమేన్. మన మనస్సులో కానీ దేవుడు చోటు లేకపోతే ఏం జరిగిద్దో ఈ రోజు మనం గమనించబోతున్నాం. ఏంటి అంశం? మనస్సులో దేవుడికి చోటు ఇవ్వకపోతే భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు ఆయన. ఏ మనసుకు అప్పగిస్తాడు? భ్రష్ట మనసు. ఇప్పుడు ఆ భ్రష్ట మనసు ఏంటో మనం తెలుసుకోబోతున్నాం. ఏ మనసు తెలుసుకోబోతున్నాం? ఏ మనసు? భ్రష్ట మనసు ఏంటో మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు జాగ్రత్తగా మనసు పెట్టి ఒక్కొక్క మాట అసలు భ్రష్టుడు అంటే ఎవరయ్యా, భ్రష్ట మనసు అంటే ఏంటయ్యా అని మనం ధ్యానించబోతున్నాం. మొట్టమొదటి మాట అదే రోమపత్రిక 1వ అధ్యాయం 29వ వాక్యం. ఒక్కొక్క మాట ధ్యానం చేద్దాం. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను పెట్టిడు అక్కడ కాగుదాం. అక్కడ ఏంటిది మొదటి మాట? దుర్నీతి. ఏంటిదంట మొదటి మాట? దుర్నీతి. దుర్నీతి. భ్రష్ట మనస్సు. తల్లపైకి ఎత్తండి, తల్లపైకి ఎత్తి మనసు పెట్టి ఆలకించండి. మనస్సులో దేవునికి చోటు ఇవ్వకపోతేనంట భ్రష్ట మనస్సు కలిగిద్దంట. ఏ మనసు అది? భ్రష్ట మనసు. భ్రష్టత్వానికి అప్పగిస్తాడు. ఏంటి ఆ భ్రష్టమైన మనస్సు అంటే మొట్టమొదటిగా దుర్నీతి అన్నాడు. ఏంటిది? ఏంటది? దుర్నీతి. అంటే దుర్నీతి అంటే ఏంటిది? అన్యాయము, అవినీతి, అక్రమాన్ని దుర్నీతి అంటారు. దుర్నీతి అనగా ఏంటిది? దుర్నీతి అంటే అన్యాయంగా జీవించడం, అవినీతిగా జీవించడం, అక్రమముగా. ఏంటి దుర్నీతి అంటే? అన్యాయం, అవినీతి. నీతి ఉండదు. దుర్నీతి పరులు, అవినీతి పరులుగానే బ్రతుకుతారు. ఏది న్యాయమో ఏది అన్యాయమో వారికి అనవసరం. ఎందుకంటే వారిలో దుర్నీతి ఉంది కనుక. దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది, భ్రష్టమైన మనస్సు ఏంటంటే దుర్నీతి. ఆ దుర్నీతిలో ఉండే గుణాలు ఏంటంటే అన్యాయము, అవినీతి, అక్రమం. నేను చేస్తున్న పని నీత్యా అవినీత్యా? నేను అవినీతిగా ఉన్నానా, నీతిగా ఉన్నానా? నేను క్రమంగా ఉన్నానా, అక్రమంగా ఉన్నానా? నేను అన్యాయంగా బ్రతుకుతున్నా, న్యాయంగా బ్రతుకుతున్నానా? నా భక్తిలో ఎంత న్యాయం ఉంది? నేను చేసే భక్తిలో ఎంత న్యాయంగా చేస్తున్నా, ఎంత యథార్థంగా చేస్తున్నా? నాలో భ్రష్ట మనసు ఉంటే నా భక్తి ఎప్పుడు కూడా న్యాయముగా ఉండదు, అది అన్యాయంగానే ఉండదు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులరా, నా ప్రభు అంటాడు, దేవునికి మనస్సులో మనం చోటు ఇవ్వకపోతే మొదటిగా మనలో దుర్నీతి విలయతాండం ఆడుతూ ఉండదు. ఏ నీతి అంటది? ఏ నీతి అంట? మనలో దుర్నీతి మనలో విలయతాండం ఆడుతూ ఉండదు. ఏంటో దుర్నీతి అంటే అన్యాయంగా బ్రతకడం. న్యాయం ఉండదు, న్యాయం ఉండదు, అంత అన్యాయంగానే ఉండదు జీవితం. నెలకు 4 ఆదివారాలు వచ్చాయి, 4 వారాలు ఎన్ని వారాలు మందిరానికి వెళ్తున్నా, ఎన్ని వారాలు భక్తి చేయడం న్యాయం? నాకు న్యాయం ఎంత, అన్యాయం ఎంత? నువ్వే స్కాన్ చేసుకో. ఏం చేస్తావు నువ్వు? మందిరానికి వచ్చిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత కూర్చొని ప్రభువా ఆయన పాదాల కాడ కూర్చొని పెద్ద ప్రార్థనే వద్దు, ప్రశాంతంగా కళ్ళు మూసుకొని, ఒకవేళ కళ్ళు మూసుకున్నంత ఓపిక లేకపోతే కళ్ళు తెరిచి కూర్చొని ప్రశాంతంగా ఒక్కదాని ఒంటరికి కూర్చొని ప్రశాంతంగా ఒక అర్ధ గంట ఒకసారి ఆలోచన చేయి. ఈ సంవత్సరం ఇప్పటికి 7 నెలలు గతించిపోయాయి. 7 నెలల్లో ఇది 8వ నెలలోకి వచ్చాం. ఈ 7 నెలల్లో ఏమండి నువ్వు ఎన్ని వారాలు సన్నిధికి వెళ్తున్నావో, ఎన్ని వారాలు ప్రార్థన చేసావో, ఎన్ని రోజులు ప్రార్థన చేసావో, ఎన్ని రోజులు ప్రార్థన చేయకుండా నువ్వు ఉన్నావో, దాంట్లో నీతి ఎంత ఉందో అవినీతి ఎంత ఉందో ఒకసారి నువ్వు ఆలోచన చెయ్యి. ప్రభు అంటాడు, మనలో ఎప్పుడైతే మన మనస్సులో దేవుని చోటు లేకపోతే మనకు దేవునికి మనం దూరం అయిపోయే ప్రమాదం ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన మనస్సులో ఎవరికి చోటు ఇస్తామో వారి దగ్గరికి మనం పదే వెళ్తాం. ఏం చేస్తాం? పదే
పదే పదే వెళ్తాం. ఇప్పుడు మన పక్కింటి వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి మనకు పడదనుకోండి, మనం పోం. మన పక్కింటి వాళ్ళు వారంటే మన మనసులో వారికి చోటు అనుకోండి, పొద్దున్న లేవడం ఆలస్యం ఆ ముఖమే చూస్తాం లేచి. ఏందక్క ఇంకా పండుకున్నావు అప్పా ఏంది ఇంకా పండుకున్నావు అని ఏం పోయి మంచం కాడికి పోయి అప్పని లేపిద్ది. ఎవరు లేపుతారు? ఎందుకు ఈ అప్పని పోయి లేపుతుంది? ఈమె మనసులో ఆమెకు చోటు ఉంది కనుక, ఈమెకి ఏదో తెలిసింది. ఇప్పుడు ఆ సంగతి ఆమెకు తెలిసేంత వరకు ఈమె మనసు ఊరుకోదు. ఎందుకని? మనసులో చోటు ఉంది కనుక. ప్రభు అంటాడు, నీకు నిజంగా నీ మనసులో దేవునికి చోటుంటే నీ భక్తి అన్యాయంగా, అవినీతిగా, అక్రమంగా ఉండదు. గుర్తుపెట్టుకో, నీ భక్తి అవినీతిగా, అన్యాయంగా, అక్రమంగా ఉండదు. అది క్రమముగా, న్యాయంగా, యథార్థంగా ఉండదు. ఎప్పుడు ఉండదు? నీ మనసులో దేవుడికి చోటు ఉంటే ఉండదండి. నీ మనసులో దేవుడికి చోటు లేకపోతే నీకు ఎలా న్యాయం అనిపిస్తుంది? వారం వారం మందిరానికి పోతే ఎంత అన్యాయం అనిపిస్తుంది కొంతమందికి. వారం పోతుంది ఎగేసుకుని పనికి మంది. ఏమో ఒక పూట పనికి పోతే ఆదివారం 500 వస్తాయిగా, దరిద్రం పోతే కొంపలో. రేపు పొద్దున డోకరా కట్టాలి, పోవాలికి ఆదివారం పోతే ఏమైంది? ఏమికి ఎక్కడ అన్యాయం అనిపిస్తుంది. ఎందుకు? దేవుడు 6 రోజులు నాకు ఇచ్చాడు కదా, 7వ రోజు దేవుడి మధ్యలోకి వెళ్దాము, ఇది అన్యాయం అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది కొంతమందికి? 7వ రోజు మందిరానికి పోవడానికి కూడా అన్యాయం అనిపిస్తుంది. అందుకని సైగ్గా నేరుగా వెళ్ళిపోతారు పనికో, వ్యాపారానికి, ఉద్యోగానికి. అంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? ఇది న్యాయమే అనిపిస్తుంది. ఎలాగనిపిస్తుంది? ఇది న్యాయమే. ప్రభు అంటాడు, ఇది న్యాయము, అన్యాయము న్యాయం అనుకున్నావంటే నీలో దుర్నీతి ఉంది. గుర్తుపెట్టుకో, నీ మనసులో దేవుడికి చోటు లేదు. నీ మనసులో దేవుడికి చోటు ఉంటే నీకు అర్థమైంది నువ్వు చేసేది న్యాయమా అన్యాయమా, నీకు అర్థమైపోయింది ఆటోమేటిక్గా. ఏమండి, ఒక రోగం ఉన్నోడికి, జ్వరం వచ్చినోడికి ఏం అర్థమైపోయింది? ఒంట్లో జ్వరం రాగానే ఏం అర్థమైపోయింది? జ్వరం వచ్చింది రాదు, డాక్టర్ దగ్గర పోవాల్సిన పని లేదు. మనకేమైపోయింది? మన ఒళ్ళు, మన శరీరం వేడిని బట్టి ఏం చేస్తాం మనం? అబ్బో వచ్చిందే, రాత్రి బాగానే ఉంది, రాత్రి దుప్పటి కప్పునప్పుడు బాగానే ఉంది, రాత్రి తినేటప్పుడు బాగానే ఉంది, తెల్లరలకే ఏం ఎంత వేడి వచ్చింది, ఏం ఎంత కాలిపోతుంది, ఎన్ని డిగ్రీలు ఉందో నాకు జ్వరం అనుకొని వెంటనే మన వేడిని బట్టి మనం ఏం చేస్తాం? మనలో జ్వరం, రోగం ఉందో లేదో మనకి అర్థమైపోయినట్లుగా నువ్వు చేసే భక్తిని బట్టి నీలో దుర్నీతి ఉందో దుర్నీతి లేదో నీకు అర్థమైపోయింది. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? మా భ్రష్ట మనసు అంటే ఏంటిదంట? చెప్పండి, ఏంటిది భ్రష్ట మనసు అంటే? ఏంటిది? భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. ఏంటి ఆ భ్రష్ట మనసు అంటే? దుర్నీతి పరులు అయిపోతాడు. దుర్నీతి చేత అంటే దుర్నీతి వారిని ఏలుబడింది. ఎందుకని? వారి మనస్సులో దేవుడికి చోటు లేదు కనుక ఇక వారు దుర్నీతి పరులు అయిపోతారు. రెండో మాట ఏమంటాడు? ఏంటంట? దుష్టత్వము. రోమపత్రిక 1వ అధ్యాయం 29వ వాక్యం అంటాడు, మొదటిదేమో దుర్నీతి, రెండోదేమో దుష్టత్వం. ఏంటిది రెండోది? దుష్టత్వము. అంటే ఏంటిది దుష్టత్వం? అంటే చెడుతనము, క్రూరత్వం, దుర్మార్గం. ఏంటిది దుష్టత్వం అంటే? ఏంటిది చెప్పండి, తలపైకి ఎత్తండి. ఏంటిది దుష్టత్వం అంటే? చెడుతనము, క్రూరత్వము, దుర్మార్గం. అంటే దుర్మార్గంగా, క్రూరులుగా ప్రవర్తిస్తారు. అసలు జాలే ఉండదు వాళ్ళకి. వీళ్ళని ఏమంటారంటే దుష్టులు. అందుకే అపవాదిని కూడా అనేక సార్లు వాక్యంలో ఏమని సంబోధించమంటే దుష్టుడైన అపవాది. ఈ దుష్టుడైన అపవాదికి జాలి ఉండదు, కనికరం ఉండదు, వీటికి దయ ఉండదు, వీరు క్రూరుడిగా ప్రవర్తిస్తాడు. అందుకే భ్రష్ట మనస్సు ఉన్న వారికి ఏముంటదంటే వారు చెడుతనముగా ఉంటారు, క్రూరంగా ఉంటారండి. అసలు జాలి కనికరం ఉండదు. ఏముండదు వాళ్ళకి? ఇక జాలి ఉండదు, కనికరం ఉండదు. మన పక్కన ఎంతమంది ఎన్ని బాధల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా ఇక మనకేం పడదు. ఎందుకంటే మనం దుష్టత్వంలో ఉన్నప్పుడు మనం క్రూరులుగా మారిపోతాం. క్రూరత్వం అయిపోయింది మనలో. నిన్న ఒక వీడియో చూశాను. ఏంటంటే ఆ వీడియో, ఒక కొడుకు ఇంచుమించుగా ఒక 18 నుంచి 20 సంవత్సరాల వయసు యవ్వనస్తుడు బాగా సెల్ ఫోన్లకి, గేములకు అలవాటు పడ్డాడు. దాంట్లోనే రకరకాలుగా ఏమండి ఆన్లైన్లో ఏదో చేస్తున్నాడు. మొత్తానికి ₹1000 డబ్బులు అవసరమైంది. అప్పటికే వాళ్ళ నాన్న రోజుకి ఇంచుమించుగా 500 నుంచి 1000 రూపాయలు ఇచ్చేవాడు. అంటే బాగానే సంపాదించాడు వాళ్ళ నాన్న. కారు ఉంది, ఇంట్లో ఏమండి ఇల్లు, మంచి బంగ్లా ఉంది. ఏదో ఆయనకున్న ఉద్యోగాన్ని బట్టి ఒక్కడే కొడుకు బాగానే సాగుతా ఉన్నాడు. ఒక్కడే కొడుకు. రోజు పాకెట్ మనీ 500 నుంచి 1000 రూపాయలు. 500 నుంచి ఏంటిది పాకెట్ అంటే వాడు కొనుక్కొని తినేది, ఖర్చు పెట్టుకునే మనీ
రోజుకి 500 నుంచి 1000 రూపాయలు అలా ఇచ్చే డాడీ ఎవరున్నారండి? అంత ప్రేమగా చూసుకున్నాడు కొడుకుని ఒక్కడే అని. అయితే ఒక రోజు వాళ్ళ నాన్నని మొన్న ఈ మధ్యలోనే వాళ్ళ నాన్న ఏం చేశాడు అంటే, కారు ఎక్కించుకొని, నాన్న మన ఇద్దరం వెళ్దారా బయటికని షికారికి వెళ్దామని వాళ్ళ డాడీని కారు ఎక్కించుకొని ఊరు చివరి తీసుకొచ్చాడు. ఒక బ్రిడ్జ్ దగ్గర తీసుకొచ్చాడు. ఒక బ్రిడ్జ్ దగ్గర తీసుకొచ్చి అక్కడ దింపాడు వాళ్ళ డాడీని. డాడీ నువ్వు ఎక్కడే ఉండు, నేను మరలా అర్జెంట్ పడింది, అక్కడ కింద బ్రిడ్జ్ దగ్గర కిందకి వెళ్ళి మరలా వచ్చేస్తా అన్నాడు. సరే అని వాళ్ళ డాడీ కారు దిగారు. ఆ బ్రిడ్జి పక్కనే, ఆ రోడ్డు మీదనే పక్కనే నిలబడి అక్కడే ఉన్నాడు పక్కనే. ఇదేం చేశాడు, కారు కొంచెం కిందకి తీసుకెళ్ళిపోయి రోడ్డు మీద అంత దూరం వెళ్ళిపోయి మరలా టర్నింగ్ తీసుకొని మరలా వచ్చి నేరుగా వాళ్ళ నాన్న గుద్దేశాడు. వేసాడు, వాళ్ళ నాన్న గుద్దాడు. ఎందుకు? చంపడానికి గుద్దాడు కారుతో. గుద్దేసరికి ఇక వాళ్ళ నాన్న పడిపోయాడు, తలకాయ పగిలిపోతే ఇక చచ్చాడు అనుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్న చనిపోయాడు అనుకొని వెళ్ళిపోయాడు. ఇక నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు గమనించండి. ఆ తదుపరి ఏమండి, ఎవరు రోడ్డును పోతున్న వాళ్ళు చూశారు. ఈయన కొంచెం కొండ ఊపిరితో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఇక అయిపోయాడు, తలకాయ పగిలింది, మా డాడీ చచ్చిపోయాడు అనుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న సమయంలో ఏమండి, ఇక వీళ్ళు చూశారు. అంబులెన్స్ ఫోన్ చేసి హాస్పిటల్ తీసుకెళ్తే నా ప్రియ సహోదరులరా, కొండ ఊపిరితో ఉన్నాడు. ఆయన కొంచెం దేవుడి కృపను బట్టి, ఆయన దయను బట్టి మొత్తాన్ని కొంచెం కోలుకున్నాడు. హాస్పిటల్ కోలుకొని ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందని పోలీసులు విచారణ చేస్తే, అయ్యా మా కన్న కొడుకే చేశాడు అయ్యా అనేసరికి ఆ కొడుకుని తీసుకొచ్చారు. పోలీసులు తీసుకొచ్చి విచారణ చేశారు. రే ఎందుకురా మీ నాన్న అల్లారు ముద్దుగా నీకు ఏ లోటు లేకుండా నిన్ను సాకి పెద్ద చేసి నీకు కావాల్సిన వాడన్నీ సమకూర్చి ఎందుకురా మీ నాన్న ఒక క్రూరుడిగా ఏమంటే దుష్టుడిగా ఎందుకురా మీ నాన్న చంపామని పోలీసులు అంటే, వాళ్ళ నాన్న మీద ఇన్సూరెన్స్ 10 లక్షలు ఉందంట. ఎంత ఉందంట? వాళ్ళ నాన్న చచ్చిపోతే 10 లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది. 10 లక్షల కోసం నాన్న చంపాడు. వీడు ఏం చేస్తున్నాడు? 10 లక్షల డబ్బు కోసం. ఇప్పుడు వీడికి 10 లక్షలు అవసరమైంది డబ్బు. ఈ 10 లక్షల ఇన్సూరెన్స్ రావాలంటే ఏం చేయాలి? అందుకే డబ్బు కూడా ప్రమాదం. తల్లులారా, అధిక మించిన డబ్బు ఉన్న బంగారం ఉన్న కొడుకులే శత్రులు అవుతారు, కూతురులే శత్రులు అవుతారు. మొన్న మధ్య కాలంలో ఒక తల్లి ఇలాగే ఏమండి అకౌంట్ లో 15 లక్షలు వేసుకుంటే కూతురే చంపిపోయింది తల్లిని. ఎందుకు? డబ్బు కోసం. అందుకని మన పేరట ఎంత ఉండాలో అంతే ఉండండి. అధిక మించి డబ్బు ఉందనుకోండి, అది కూడా ప్రమాదమే. మన మధ్య కాలంలో ఒక మెడలో వేసుకుని పోతుంది గొలుసు, అది లాగపోయి మెడకాయ ఏమైపోయింది, తెగిపోయి చచ్చింది. ఎంతను మన ఒంటి మీద, ఇంటి మీద, మన మీద ఎంత ఉండాలో అంతే ఉండాలి. అధిక మించి ఉందనుకోండి, ఈ రేపు నాకు ఎంత మోటు ఉంటే కానీ ముద్ద పెడతాడు అనుకుంటే ఆ మోటుని నేను చేసేది ఊపిరి లేకుండా. ఇప్పుడు వీడు ఏం చేశాడు? నేను చచ్చిపోతే ఒకవేళ నా కొడుకు 10 లక్షలు వస్తాయి, సంపాదించాడు లక్షలు. అది కాకుండా చూడండి ప్రేమ కొడుకు మీద, నేను చచ్చిపోతే నా కొడుకు 10 లక్షలు వస్తాయని ఇన్సూరెన్స్ LIC కడుతున్నాడు 10 లక్షలకి పాలసీ. ఈ 10 లక్షలు ఎప్పుడు వస్తాయి? ఇటు చస్తే వస్తాయి. అందుకని కొడుకు ఏం చేశాడు? ఈయన లేపైతే 10 లక్షలు వస్తాయి. ఇప్పుడు చచ్చిందా కాకుండా కుదరదుగా. అబ్బా చచ్చాలకి ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో? 5 అయిద్దో 10 అయిద్దో. ఈ లోపు లేపైతే క్రూరత్వం. ఏంటిది? క్రూరత్వం. అదే దుష్టత్వం. ఏంటిది? ఎవరి మనసులో దేవుడికి చోటు ఉండదో, తమ్ములారా చెల్లెములారా అందరూ మనసు పెట్టండి. ఎవరి మనసులో దేవుడు చోటు లేకపోతే వాళ్ళంత క్రూరంగా ప్రవర్తిస్తారండి. మనిషిలా ప్రవర్తించరు, మనిషి పశువులాగా తయారైపోతారండి. మనిషి పశువు అయిపోతాడు. ఈరోజు ఒకసారి ఆలోచన చెయ్యి. ఏం ఆలోచన అంటే, నా మనసులో ఎవరికి చోటు ఉంది? దేవుడికి ఉందా, లేక భ్రష్టత్వానికి దేవుడు నన్ను అప్పగించేశాడు? నీ మనసులో భ్రష్టత్వం ఉన్నట్లయితే మొదటి నీలో దుర్నీతి ఉండదు. రెండోది ఏముండదు? దుష్టత్వం. మొదటిది ఏంటిది? దుర్నీతి. అంటే ఏంటి దుర్నీతి? అంటే అన్యాయము, అవినీతి, అక్రమం. వీళ్ళ జీవితంలో ఎప్పుడు న్యాయం ఉండదు. వీళ్ళు చేసే భక్తికి న్యాయం ఉండదు, వీళ్ళు చేసే ప్రార్థన జీవితం న్యాయం ఉండదు, వీళ్ళ ఇంటి దగ్గర ప్రవర్తించే ప్రవర్తన కూడా అసలు న్యాయమే ఉండదు. అది మొదటిది. రెండోది ఏంటిదంటే దుష్టత్వం. అంటే చెడుతనం, క్రూరత్వం, దుర్మార్గం. ఎంత దుర్మార్గంగా ఎందుకు బ్రతుకుతున్నారని పెద్ద. ఎందుకో వాడు దుష్టుడు కనుక దుర్మార్గంగా క్రూరుడిగా బ్రతుకుతాడండి. జాలి, దయ ఏముండదండి. దాన్నే దుష్టత్వం అంటారు. ఏమంటారు దాన్ని? యెహెజ్కేలు 33:11 కూడా చూడండి, ఇంకా బాగా అర్థం కావాలంటే మనకి. యెహెజ్కేలు 33:11. యెహెజ్కేలు 33:11. వారితో ఇట్లనుము, దుర్మార్గుడు మరణము నొందుట వలన
నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. ప్రభు అంటాడు, దుర్మార్గుడు దుష్టుడు దుష్టత్వం వలన చనిపోతే నాకు సంతోషమా? దుష్టుడు తన దుష్టత్వాన్ని మల్లుకొని ఏమండి ఆ దుష్టత్వం నుంచి మల్లుకున్నప్పుడు నాకు సంతోషం. దుష్టత్వంతో మరణించడం దేవుడి సంతోషం కదండి. మనం అందరం కూడా దుష్టత్వాన్ని విడిచిపెట్టి దాని నుంచి మల్లుకోవటమే దేవుడికి సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, నా దేవుని వాక్యం అంటుంది ఈ పూట, మనసులో దేవునికి చోటు ఇవ్వకపోతే భ్రష్ట మనసుకు అప్పగిస్తాడంట దేవుడు మనకి. ఏ మనసు అంట? ఏంటి భ్రష్ట మనసు అంటే? మొదటిగా దుర్నీతి. ఏంటిది? దుర్నీతి. రెండోది ఏంటిది? దుష్టత్వం. దుర్నీతి అంటే అన్యాయం, అవినీతి, అక్రమం. దుష్టత్వం అంటే చెడుతనం, క్రూరత్వం, దుర్మార్గం. దాన్ని ఏమంటారు? దాన్ని దుష్టత్వం. అందుకే హెజ్కేలు అంటాడు, ఒక దుష్టుడిగానే చనిపోతే నాకు సంతోషం కాదు, కానీ దుష్టుడు ఆ దుష్టత్వాన్ని విడిచిపెడితే నాకు సంతోషం అంటున్నాడు. యేసుకి మహిమ కలుగును గాక. మనం అందరం దుష్టులుగా ఉండి చనిపోవడం దేవుడు సంతోషం కదండి. మనం అందరం కూడా దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే, మనం అందరం దుష్టత్వం నుంచి బయటికి రావటమే దేవుడికి సంతోషం అండి. దేవుడు సంతోషించే ఆ పని మనం అందరము చేయుదముగాక. ఆమేన్, హల్లెలూయా. ఏం చదువుతున్న అంశం? రాత్రి చెప్పాను. ఏమని చెప్పా రాత్రి? నీ నోరు బాగుగా తెరువుము. నోరు ఒకవేళ వచ్చేటప్పుడు ఏమైనా ప్లాస్టర్ వేసుకుని వస్తే తర్వాత అట్టే ఉండండి. వత్త తల ప్లాస్టర్ నోటికి వేసుకుంటే మాట్లాడకుండా ఏం చదువుతున్నాం అంటే అంటానండి. అంటే ప్లాస్టర్ ఉంది కదా నోటికి, ఏం లేవుగా ప్లాస్టర్లో. రెండు చేతులు చేద్దాం యేసుకి. హల్లెలూయా, బోలో యేసు మహారాజుకే. ఏం చదువుతున్నా? మనస్సులో, అందరు చెప్పండి, మనస్సులో దేవునికి, స్వరమెతలందరూ, నా మనస్సులో దేవునికి చోటు ఇవ్వకపోతే భ్రష్ట మనస్సుకు అప్పగిస్తాడు. ఏ మనసు కంట? భ్రష్ట మనస్సు. ఏంటి ఆ భ్రష్ట మనస్సు? ఏంటి? మొదటిది దుర్నీతి. ఏంటిది? దుర్నీతి. రెండోది దుష్టత్వం. మొదటిదిగా దుర్నీతి, రెండు దుష్టత్వం. మూడోది లోభము. ఏంటిది మూడోది? రోమపత్రిక 1వ అధ్యాయం 29వ వాక్యం అంటాడు, దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను. మనసు బిడ్డ ఆలకించండి తల పైకెత్తి. ఏంటంటే మూడోదిగా లోభము. భ్రష్ట మనసు ఏంటంటే లోభము అంటే, దానికి అర్థం లోభం అంటే పిసినారితనము. ఏం చెప్పాలి? ఏంటిది లోభం అంటే? లోభము అంటే పిసినారితనము. కొంతమంది మీరు గమనించండి, వారు ఎక్కడ పిసినారితనం ఉండాలో అక్కడ ఉండరు, ఎక్కడ వారి గుప్పిలు విప్పాలో అక్కడ విప్పరు. ఇదే కొంతమంది ఉన్న భక్తుల్లో ఉన్న నైతికమైన జీవితం. ప్రభు అంటాడు, భ్రష్ట మనస్సు ఏంటి అంటే మూడవదిగా లోభము. ఎవరిలైతే లోభం ఉండదో వారు పిసినిగొట్టి తనముగా. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మన దగ్గర మన దగ్గర ఒక బిందె నిండా నీళ్ళు ఉన్నాయనుకోండి, బిందె నిండా నీళ్ళు ఉన్నాయి మన దగ్గర. ఎవరో దారిని పోతా ఒకడు అడిగాడు, అమ్మా దాహం అవుతుందమ్మా, ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వమన్నాడు. ఏమడిగాడు? ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వమన్నాడు. బిందె నిండా ఉన్నాయి. ఏమండి, అలాంటి గ్లాసులు ఇంచుమించుగా 30-40 గ్లాసులు అవుతాయి. బిందెలో ఉన్న నీళ్లు 30 గ్లాసులు నీళ్ళు ఉంచుకొని ఒక గ్లాసు నీళ్ళు అడిగితే దారిని పోయేవాడు దాహం అవుతుందని, ఏంది మా మమ్మల్ని చదువుతా నీళ్ళు పో అడుగు, వాళ్ళని అడుగు పోయి అంటే ఎవరీమా లోభము ఉన్న వ్యక్తి. లోభమే పిసినారితనం. ఈ పిసినారితనం ఉన్నదాన్ని పంచుకోవడానికి ఇష్టపడదు. మన దగ్గర 10 ఉంటే ఒకటి ఎవరికన్నా ఇవ్వడానికి ఈ పిసినిగొట్టితనం ఇష్టపడదు. కారణం ఏంటంటే వారి మనసులో దేవుడికి చోటు లేదు. ఎవరి మనసులో దేవుడికి చోటు ఉండదో వారు దేవుడి మనస్సు కలిగి ఉంటారు, కానీ ఇలా పిసినిగొట్టితనముగా వారు ఉండరు, ఇలా పిసినారిగా వారు ఉండరు.
నా ప్రియ సహోదరి సహోదరులు గమనించండి, దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది, నీకు ఎందుకు ఆ మనస్సు కలిగిందంటే నీ మనసులో దేవుడికి చోటు లేదు కనుక నీకు ఆ మనసు కలిగింది. అదే నిజంగా నీ మనసులో దేవుడు చోటు ఉంటే నీకు అలాంటి మనసు కలిగింది. ఆలోచింది 10 మందికి పెడదామని పెద్దది తప్పక అబ్బే ఏం పెడదాం అనిపించదు. యేసుకి మహిమ కలుగును గాక. మన ఫస్ట్ బల్లారాధనకి భోజనం చేసేటప్పుడు కనీసం కందిపప్పు తేడానికి నా దగ్గర ఉండవు, కందిపప్పు తేడానికి. అయినా కొన్ని సార్లు అప్పు తీసుకొచ్చి ఆదివారం బల్లారాధన అయిపోయిన తర్వాత కందిపప్పు అప్పు తీసుకొచ్చి ఏమండి మా సాంబార్ చేసి బల్లారాధన అయిపోయిన తర్వాత వచ్చిన కానుక తీసుకొచ్చి ఆ కందిపప్పు కట్టేవాడిని. ఎందుకని 10 మంది పెట్టాలని. ఎందుకు ఆ మనసు వచ్చింది అంటే, ఎప్పుడైతే నా హృదయలో నా మనసులో దేవుడికి చోటుందో ఇప్పుడు పంచడానికి ఇష్టపడతా కానీ దాచుకోవడానికి ఇష్టపడే మనసు నాకు ఉండదు. ఎందుకని నా మనసులో ఇహలోక సంబంధమని లేవు, అందుకే పంచుతా ఉన్నాను కనుకనే దేవుని వాక్యం అనేది ఎవడైతే వెదజల్లుతాడో వెదజల్లు వాడే విస్తారంగా పంటని మరల తిరిగి కోసుకుంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవడైతే పిడికిలు పట్టుకుంటాడో వెదజల్లకుండా వాడి పిడికిలు అలాగే ఉండదు. ఈ పిడికిల ఒడ్లు జల్లితే కదా వాడు బస్తా తెచ్చుకునేది ఒడ్లు. ఇప్పుడు ధాన్యం ఉందండి, 1 ఎకరం పావు నాటాలనుకుంటే 1 బస్తా ఒడ్లు తీసుకెళ్ళి ఏం చేయాలి, ఈ రైతు చల్లాలి. అమ్మో బస్తా ఒడ్లు తీసుకెళ్లి బురదలో చల్లాలా. ఈ బస్తా ఒడ్లు పెద్దవి నారుపోయి మళ్ళీ నేను నాటి పెరిగి అప్పటికి వచ్చేదేదో సచ్చేదేదో లేదు. అసలు ఈ బస్తా ఉంటే 4 రోజులు తిండి కొత్త అనుకుంటే వాడి బతుకు బస్తాతోనే పోయింది. అదే ఈ బస్తా ఒడ్లు పిసినారు తను చూపించకుండా తీసుకెళ్లి పొలంలో వేసి నారు వేసి మరలా నారు బీకి నాటితే బస్తా ఒడ్లు విత్తితే వాడు 40 బస్తాలు తీసుకొచ్చుకుంటాడు. కొట్టుగడి చప్పట్లో యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. ఈనాడు చాలా మంది మందిరాలు అలాగే ఉన్నారండి, పిసిని కొడుతనంతో లోపత్వం. ఎందుకంటే వారి మనసులో దేవుడి కంటే డబ్బుకే వారు విలువ ఎక్కువ ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు చోటు? వారి మనస్సు నిండా ధనం 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 ధనం. చచ్చేటప్పుడు కొంతమందికి డబ్బు అందో డబ్బు అంటున్నది. అది ఏంటది? గుండె ఏమన్నది? డబ్బు అంటున్నది. ఎందుకని? గుండె నిండా డబ్బు ఉంటే ఏమంటే, గుండె నిండా డబ్బు ఉంటే మెడ నిండా బంగారం ఉండదయ్యా. మరి మెడ నిండా బంగారం అంటే గుండె నిండా ఏముండాలి? డబ్బు ఉండాలిగా. ప్రభు అంటాడు, ఆ గుండె నిండా ఉన్నా నీకు ఎంత ఉన్నా కానీ ఒకటే గమనించండి, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు దేవుని పని కూడా ఉపయోగించే వ్యక్తిగా మారినప్పుడే నీ ధనానికున్న శాపం తొలగిపోయి అది నీకు దీవెనకరంగా మారింది. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఆలోచించిన ప్రియ సహోదరి సహోదరు, ఒకటే ఎప్పుడు కూడా మనం లోభత్వాన్ని చూపించకూడదు. దేవుడి మందిరంలో లోబులుగా మారకూడదు. లోబులు ఎవరయ్యా అంటే వారి మనస్సులో దేవుడికి చోటు ఇవ్వరో వారు లోబులు అవుతారు. ఎవరి మనసులో దేవుడికి స్థలం ఉండదో చోటు ఉండదో వారు లోభత్వం కలిగి ఉండరు, వారి పిసినిగొడితనంగా ఉండరు. చూడండి, కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, 2 కొరింథీ పత్రిక 9:5 చూడండి. కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయం 5వ వాక్యం. ఏంటంట? కావున లోగడ లోపల ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము ఏంటంట? పిసిని తనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి చాలండి. పౌలు అంటాడు కొరింథీ సంఘస్థులతో, మేము ఇస్తామయ్యా, బయటికి తెలియదు, మేము లోపల ఇస్తాం, మేము ఇస్తామయ్యా అంటే పౌలు అంటాడు, అయ్యా కొరింథీ సంఘస్థులారా మీరు అంతా ఇచ్చేవాళ్ళే, ఎందుకంటే మీ మనసు నిండా దేవుడు ఉన్నాడు కదా. అందుకే పౌలు అంటాడు, మీ మనస్సులో దేవుడు ఉంటే మీరు పిసినారి గొట్టుగా పిసినితనంగా ఉండరు. ఇప్పుడు మీరు పిసినితనంగా ఉండడానికి కారణం ఏంటంటే మీలో లోభత్వం ఉంది. అందుకని లోపలిస్తాను లోగడిస్తాను అని పిసినితనముగా కాకుండా ఇవ్వాలనుకున్న వాడు ధారాళముగా మనసు అన్నమాట. మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలెనని. ఏంటంట? ధారాళముగా. ఎందుకని? దేవుడు మనకి ధారాళముగా సమృద్ధిగా మనకి ఇస్తున్నప్పుడు మనము కూడా ధారాళముగా పరిచర్య ఖర్చు పెట్టడానికి
ఇష్టపడే కృప దేవుడు అందరికి దయచేయును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం బహు స్పష్టంగా మాట్లాడుతుంది. ఈ పూట నీ మనసులో దేవుడికి చోటునట్లయితే నువ్వు తప్పనిసరిగా దేవుని పరిచర్య విషయంలో ఎక్కడ కూడా నువ్వు పిసినారితనం చూపించు. ఎందుకు చూపించట్లా అంటే నీ మనస్సులో దేవుడు ఉన్నాడు గనక ఆయన కంటే నాకు ఎక్కువ ఏందయ్యా, నా కోసం తన ప్రాణమునే పెట్టాడు గనక, నా కోసమే తన రక్తమును చిందించిన వాడు, నా కోసమే పరలోకమును పరమును విడిచి భూమికై దిగి వచ్చాడు, నా ప్రాణాన్ని కాపాడడానికి తన ప్రాణాన్ని క్రయధనముగా అర్పించాడు, తన ప్రాణము కంటే నా ప్రాణాన్ని ఆయన ప్రేమించాడు గనక ఆయన కంటే నాకేం ఎక్కువ ఈ లోకంలో? ఎందుకు నేను పిసినార్తనంగా ఉండాలి దేవుని మందిరంలో? దేవుని పరిచర్య విషయంలో ఎందుకు నేను పిసినార్తనంగా ఉండాలి? దేవుడు నాకు ధారాళంగా ఇచ్చాడు, నేను కూడా ధారాళంగానే ప్రభు పరిచర్య కొరకు చేస్తా. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలా ఎవరు అనుకుంటారు? ఇలాగా ధారాళంగా చేస్తాను ఎవరు అనుకుంటారు? వారి మనస్సులో దేవుడు ఉంటే అనుకుంటారు వాళ్ళు. ఎవరు అనుకుంటారు? వారి మనస్సులో దేవుడు ఉంటే. యేసయ్యకి మహిమ కలుగును గాక. అదే మన మనస్సులో దేవుడికి స్థలం లేకపోతే ఏమనుకుంటాము? మన మనసులో దేవుడు చూడలేదు అనుకోండి, అప్పుడు మనకి ఏం ఆలోచన వస్తుంది? మీకు ఈ ఆలోచన వస్తే మనకి, అయ్యో నా దగ్గర ఉంది కొంచెం అయిపోతే కొంచెం ఆడిస్తే నా పరిస్థితి ఏంది? ఇప్పుడు ఒక విధవరాల గురించి రాశాడు దేవుడు బైబుల్లో. ఎవరి గురించి? ఒక విధవరాలు. అది ఏ విధవరాలు అంట? పేద అంటే పేదది. ఇక ఆమె దగ్గర ఏమి కూడా లేదు. అలాంటి పేద స్థితిలో ఉన్న ఏమంటే తల్లి గురించి రాశాడు. ఏమంటే ఇదిగో ఆమె దగ్గర 2 కాసులు తీసుకొచ్చి అక్కడ. ఎందుకు ఆమె రాశాడు ఆ మాట అంటే ఆమెలో లోపత్వం లేదు, ఆమె మనస్సు నిండా యేసయ్య ఉన్నాడు గనక తదుపరి ఆమె జీవనోపాధి ఏంటో ఆమె ఆలోచించలేకపోయింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుడు కూడా మనకు అట్టి కృప దయచేయును గాక. 4వ మాట రోమపత్రిక 1:29 వాక్యం. ఏంటంట? ఈర్ష్య చేతను భ్రష్టమైన మనస్సు ఏంటంటే మొదటిగా దుర్నీతి, 2 దుష్టత్వం, 3 లోభము, 4 ఈర్ష్య. ఏంటిది? ఈర్ష్య అంటే అసూయ, ఓర్వలేని తనము. ఏంటిది ఈర్ష్య అంటే? చెప్పండి. ఏంటిది? ఓర్వలేని తనం, ఓర్చుకోలేరు కొంతమంది. అంటే ఈర్ష్య పరులు, అసూయ పరులు. దీన్ని ఏమంటారంటే ఈర్ష్య అన్నారు. ఎవరిలో ఉండదు ఇది? ఎవరి మనసులో దేవుడికి చోటు ఉండదో వారికి ఈర్ష్య కలిగిద్ది, వారికి అసూయ కలిగిద్ది, వారికి ఓర్వలేని తన ఇక ఓర్చుకోలేరు. వారి నాయనో వీడు గొప్పోడైపోతున్నాడే, వీడు ఎదిగిపోతుండే, వీడు పెద్దోడైపోతుండే అని కొంతమంది ఏం చేస్తారంటే ఓర్చుకోలేరండి. ఓర్వలేని తనం ఉండదు కొంతమందికి. ఎందుకు ఓర్వలేని తనం అంటే వారు భ్రష్టులు కనుక, భ్రష్ట మనస్సు కలిగిన వారే ఓర్చుకోలేడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి? ఈర్ష్య లేని వాడు ఏం చేస్తారంటే, అసూయ లేని వాడు ఏం చేస్తారంటే ప్రతి విషయాన్ని కూడా ఏం చేస్తారంట ఓర్చుకుంటాడు. మీరు గమనించారా? 2 అక్కాజీలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 2 అక్కాజీలు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒకడినే వివాహం చేసుకున్నారు. ఇద్దరు కలిసి ఒక్కడనే పెళ్లి చేసుకున్నారు. అక్కాజీలు ఇద్దరు కలిసి ఒక్కడనే పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరు కలిసి ఒక్కడనే పెళ్లి చేసుకున్న తర్వాత అక్కకేమో పిల్లలు పుట్టారు, చెల్లెకేమో పిల్లలు పుట్ల. అక్కకేమో పిల్లలు పుట్టారు, చెల్లెలకేమో పిల్లలు పుట్ల. ఇప్పుడు ఈ చెల్లెలు అక్కను చూసేసరికి ఈర్ష్య, అసూయ కలిగిందంట. ఏం కలిగిందంట? అక్కను చూసేసరికి అదేంది? ఇద్దరు అక్క చెల్లెలే కదండి. ఒక రక్తం పంచుకొని పుట్టిన అక్క చెల్లెలే కదండి. నీకు పుడితేనేంటి, నీ చెల్లెలకి నీ అక్కకు పుడితేనేంటి? ఇద్దరు కోటే కదా, ఇద్దరు అక్క చెల్లెగా. కానీ ఏం వచ్చిందంట? అసూయ కలిగింది. ఏం కలిగిందంట? అసూయ కలిగి తన పని అమ్మాయిని తీసుకొచ్చి తన భర్తకి ఇచ్చి పెళ్లి చేసింది. ఎవరిని పెళ్లి చేసింది? ఈమెకి ఎలా పిల్లలు పుట్టలేదని తన పని మనిషిని తీసుకొచ్చి, పని అమ్మాయిని తీసుకొచ్చి భర్తకి ఇచ్చి 3వ పెళ్లి చేసింది. మరలా ముచ్చటగా ఏ పెళ్లి చేసింది? మరలా 3వ పెళ్లి చేసింది. మన అన్నోళ్ళు అనుకుంటారు పాపం, నాకుంటే బాగుంది అలాంటి వాళ్ళు అంటుకొని చూస్తున్నారు మనోళ్ళు. హల్లెలూయా. ఈ దుంపల దాకా అదేదో నాకు యేసయ్యకి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. మన అన్నలు అలాంటి వాళ్ళు కాదులే, అంతా ఏకపత్ని పురుషులు, ఒకరితో ఇష్టపడతారు. దేవుడి వాక్యం అనేది ఇప్పుడు గమనించండి. అక్కా చెల్లి ఇద్దరు ఉన్నారు, ఒక్కనే చేసుకున్నారు. ఎవరు వాళ్ళు అంటే రాహేలు, మీకు అర్థం కాదు, రాహేలు లేయా. ఎవరిని చేసుకున్నారు? యాకోబుని చేసుకున్నారు. ఇప్పుడు యాకోబు ద్వారా లేయమ్మకి పిల్లలు పుట్టారు, రాహేలమ్మకి పిల్లలు పుట్టల. ఇప్పుడు రాహేలమ్మ ఏం చేసి తన పని మనిషిని చేసుకొచ్చి యాకోబుకి 3వ పెళ్లి చేసింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇక్కడ ఇప్పుడు పని అమ్మాయికి పుట్టిన పిల్లలేమో తన పిల్లలు అంట, అక్కకు పుట్టిన పిల్లలేమో తన పిల్లలు. ఇదేంటంటే దుర్మార్గం. ఒక తల్లి కడుపున పుట్టిన అక్క చెల్లెలు కడుపులో పుట్టిన పిల్లలేమో తన పిల్లలు కాదంట. ఎక్కడో పని అమ్మాయి, ఏమండి ఈమె ఎవరికి పుట్టిందో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ గోత్రమో, ఏ ఊరో, ఏమని ఒక పని మనిషికి ఇంట్లోకి వచ్చింది. ఈ పని అమ్మాయి తన భర్త పక్కగా తీసుకెళ్లి పెడుతుంది. ఇదేనా భక్తి? ఆలోచన ఒకసారి. నా ప్రియ సహోదరి సహోదరులారా, నా దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది, ఈర్ష్య అక్క మీదైనా ఈర్ష్య వచ్చింది, తమ్ముడి మీద ఈర్ష్య వచ్చింది, అన్న మీద ఈర్ష్య వచ్చింది, తోడి కోడల మీదైనా ఈర్ష్య వచ్చింది. కొంతమంది మీరు చూడండి, పక్క పక్కనే ఉండదు తోడి కోడలు, ఏమవుతా ఆమె బలకదు, ఆమెతో ఏం బలకదు. అక్కా చెల్లెలు ఇద్దరు తోడి కోడలే, ఏమంటే తోడి కోడలే. ఈ తోడి కోడలకి మధ్యలో గోడ అడ్డం ఉండేది. ఎంత ఉండేది? గోడే. ఇటు పక్క అటు పక్క బాగకూడదు, అటు పక్క ఇటు పక్క పడుకుని అడిగిపోయారా ఇప్పుడు దాకా. పెద్దమ్మ కాడి పనికి మాట ఎన్నిసార్లు చెప్పారు నీకు? పెద్దమ్మ కాడికి ఎందుకు పోయా? ఏమనేది? అడిగిపోయి ఇప్పుడు దాకా పెన్నమ్మ కాడికి పోదని చెప్పానా? ఇవ్వండి, అప్పుడు దాకా అన్నదమ్ములు కలిసి మెలిసి, ఏమండి ఒక కంచంలో ఒక మంచంలో ఒక తల్లి, ఏమండి రొమ్ము పాలు తాగి బ్రతికిన అన్నదమ్ములు ఎప్పుడైతే పెళ్లిళ్ళు అవుతాయి దొంపల దాకా పెళ్లిళ్ళు అవడం ఆలస్యం. ఇప్పుడు అన్నదమ్ములు మాట్లాడుకోవాలంటే నీకు ఎట్లా ఉండదండి వ్యవహారం. ఏంది ఏం తెగ పూసుకున్నా మీ తమ్ముడితో ఈ మధ్య స్టార్ట్ చేసిద్దేమో పంచాంగం. ఏంటది? పంచాంగం స్టార్ట్ అయింది. ప్రభు అంటాడు, ఎందుకంత అసూయ? వారు అన్నదమ్ములు ఒక తల్లి గర్భాన పుట్టినవారు కనుక మాట్లాడుకుంటారండి. నీకేంది అసూయ? నీకు ప్రేమ ఉంటే నీ అక్కతో మాట్లాడు, నీ చెల్లెలతో మాట్లాడు, నీ తోడు కోడలతో మాట్లాడు. ఇన్ని వద్దన్నాడా? కాదన్నాడా? ఏమండి, అన్నలైనా సరే అక్కలైనా సరే, నా ప్రియ సహోదరి సహోదరా, ఎవరి మీద ఈర్ష్యపడకండి. అందరినీ ప్రేమించండి, అందరితో సమానంగా ఉండండి. ఒకరు ఎదుగుతూ ఉంటే ప్రభా వారిని దీవిస్తున్న వాడివి అయ్యా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయి. అప్పుడు ఆ దీవెన నీ మీదకి వచ్చింది. కానీ ప్రభా వాళ్ళు ఏందో బాగుపడతాను, నేనేందో ఎత్తైపోతున్నానా నేను అన్నావు అనుకో, ఇంకా నువ్వు దిగజారిపోతావు. బాగుపడేవాడిని చూసి ఎప్పుడు మనం ఈర్ష్య పడకూడదు. పైకి ఎదిగేవాడిని చూసి మనం తొక్కాలని ఎప్పుడు మనం అనుకోకూడదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏందో వదిన కృతజ్ఞత పండుగ నేను కానికి ఈ బుద్ధి కట్టలేదు నాకు. ఏమెత్తో ఏం కథ. మొన్న పాస్ గారు సైకిల్ మీద తిరిగాడు, ఇప్పుడేం బండి మీద తిరుగుతున్నా. బండి మీద తిరిగా ఇప్పుడే మరలా కారులో తిరుగుతున్నా. ఇంకేమెత్తలే వదిన, నాకు కూడా ఈ బుద్ధి కాలేదు, అందుకు నేను కూడా లేదే. ఏమెత్తో ఎందుకు లేదు వదిన? ఏమెత్తో అసలు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏం కథ. బైక్ కొన్నాడు, కారు కొన్నాడు, ఇల్లు కాదు, అన్ని చేస్తున్నాడు. ఇంకెందుకు మనం ఏమెత్తాం కానుకలు? మనం ఇత్తంత ఇగిపోతే అంత, మనం ఇచ్చిన ఇగిపోయి జరగట్లా, జరిగిపోతుంది. చూడండి, కొంతమంది ఈర్ష్యతో సేవకుల మీద కూడా ఈర్ష్యపడే వాళ్ళు ఎంతమంది లేరండి. భక్తులే మరలా. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భక్తులే మందిరానికి వచ్చేవాళ్ళే. ఏమండి, 90 మందిలో 10 మంది ఉంటారు ఈర్ష్యపడే వాళ్ళు. 90లో 10 మంది ఉంటారు ఇలాంటి వాళ్ళు. అందుకని మీరు గమనించండి, మందిరంలో ఏ జరుగుతున్నా అసలు మాకు సంబంధం లేదా అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. ఎందుకని వారి నిండా హృదయం ఈర్ష్యతో నింపబడింది. ప్రభు అంటాడు, ఈర్ష్య అసూయ ఉంటే మనం ఎప్పుడు కూడా అసూయ మనల్ని ఏం చేస్తాడు, దిగజారిపోయేటట్లుగా చేసింది. ఎప్పుడు ఎవరి మీద, ఏ వ్యక్తుల మీద మనం అసూయ పడకుండా ఉందుముగాక. అసూయ మనలో లేకుండా ప్రభు చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాను? ఏది మొదటి మాట? దుర్నీతి అంటే అన్యాయం, అవినీతి, అక్రమం. తర్వాత దుష్టత్వం అంటే చెడుతనం, క్రూరత్వం, దుర్మార్గం. లోభం అంటే పిసినారితనం. లోభం అంటే ఏంటిది? పిసినారితనం. ఎక్కడ పిసినారితనం? దేవుని దగ్గరే. మిగతా చోట్ల కదా, మరలా అట్టుకున్నారు. మిగతా చోట్ల అన్నిటి దగ్గర ఖర్చు బాగానే పెడతాం, కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి మన పిడికిళ్ళు విప్పం. అన్ని చోట్ల విప్పేస్తుంటాం. ఏం చేస్తాం? అన్ని చోట్ల ఇప్పుడు
ఫంక్షన్కి వెళ్తున్నాం, మనకు తెలిసిన వాళ్ళు, మనకి బాగా ఇష్టమైన వాళ్ళు, ఏమండి 10,000 రూపాయలు పెట్టి తీసుకెళ్తున్నావు. ఎంత ఇది? 10,000 అన్నావు, తీసుకెళ్తున్నావు. ఏందో అంత రేట్ అంటున్నా? 10,000? అవును, నాకు ఇష్టమైంది, అది నాకు ఇష్టమైంది. 10,000 ఏంది? 20,000 పెడతా నేను. ఎంత పెడతాంట? 10,000 20,000 పెడతా. ఎందుకని? ఇష్టం కలిగింది కనుక. అదే దేవుని కూడా మనం ఇష్టపడి ఉంటే, మన మనసులో దేవుడు ఉంటే మనం కూడా అలాగా చేయగలం. యేసయ్యకి మహిమ కలుగును గాక. 4వదిగా ఈర్ష్య. ఏంటిది అది? అంటే ఏంటిది? అసూయ, ఓర్వలేని ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే మూడో వ్యక్తి ఓర్చుకోలేడు. భార్య భర్తలు కలిసి అన్యోన్యంగా ఉంటే ఇంట్లో ఎవరొకరు ఏదో ఒక విధంగా ఓర్చుకోలేని వాళ్ళు ఉంటారు. ఎంతను ఇలాంటి ఓర్వలేని తనం మనలో ఉండకుండా ప్రభు తొలగించునుగాక. ఎక్కడ మనలో అసూయ లేకుండా ప్రభు చేయునుగాక. ఆమేన్. 5వ మాట,